అధ్యక్ష, ఇప్పుడు నేను చెప్పిన అంశం ఒకటే క్లియర్. నేను మాట్లాడడానికే కదా నేను వచ్చింది, దాని గురించి నేను మాట్లాడతానండి అధ్యక్ష. నేను దాని గురించే మాట్లాడుతున్నాను, వ్యవసాయ శాఖ గురించే మాట్లాడుతున్నాను. అంటే ఈ గొడవకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను 10 మంది పేర్లు చెప్పే బదులు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నా. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదంటే లేచి అరవాల. వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నప్పుడు ఎందుకు లేచి గట్టి గట్టిగా అరుస్తున్నారో తెలియదు. అధ్యక్ష, ఇక మీరు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు కాదు అని బాధపడుతున్నారు, మీరు ప్రస్తావించను, సరేనా? ఓకే, రైట్ అధ్యక్ష. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు అధ్యక్ష, అందువల్ల వాళ్ళు ప్రస్తావించను అధ్యక్ష. అయ్యా, వ్యవసాయం గురించి మాట్లాడినివ్వండి అయ్యా, మీరు ఏమయ్యా ఇట్లున్నారు? సరే, ఇట్లందామా అధ్యక్ష. ఈ సభలో ఉన్నటువంటి కొందరు ప్రభుత్వం మీద, అధికారుల మీద అపవాదు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు, నువ్వు గెలువు ఫస్ట్. సరే అధ్యక్ష, వీళ్ళు రెచ్చగొడుతా ఉన్నారు, మళ్ళీ మాట్లాడితే మీరు గొడవ చేస్తారు. వాళ్ళ వెనకాల మాట్లాడడం ఆపాలి, ఎందుకంటే వాళ్ళందరూ గెలిచారో లేదు, నేను బ్రహ్మాండ మెజారిటీతో గెలిచి ఇక్కడికి వచ్చినాను కాబట్టి. అధ్యక్ష, మీరు సభను కంట్రోల్లో పెట్టాలా, మీరు లాభం లేదు అట్లా. సరే, ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ స్పష్టంగా వచ్చేటప్పుడు బుక్కులు చదువుకొని రావాల్సిందిగా ఆ వైపున ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా. ప్రభుత్వం అధికారులు చాలా స్పష్టంగా ఇచ్చారు. గత సంవత్సరంలో 2025లో యూరియా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని 44,736 మెట్రిక్. అయ్యా, నన్ను మాట్లాడకుండా ఆపుతున్నారు మీరు. నేను వ్యవసాయం గురించే మాట్లాడుతున్నాను, రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదే లేదు, మీ ఒకటి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఒకే నిమిషం, ఒకే అధ్యక్ష, ఓకే. మీరు వాళ్ళ గంటలు మైక్ ఇస్తారు, మేము 1 నిమిషం మాట్లాడితే అడ్డం పడతారు. ఇదేమైనా న్యాయం? ఇది అసలు ఇదేం సర్వసభ? వ్యవసాయం గురించే మాట్లాడుతా ఉన్నా. వాళ్ళు ప్రభుత్వం మీద నిందలేస్తా ఉంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉంటే మీరు అలౌ చేస్తారు. మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే వద్దంటారా? నేను ఇస్తానండి, ఎందుకు ఇవ్వకూడదు? నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదని ఏమైనా ఉందా? ప్రభుత్వం వైపు నుంచి వక్కాలతో పుచ్చుకునే ఒక ఎమ్మెల్యేగా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా అధ్యక్ష? చెప్పండి. ఇదేమిటిది? ఇది ఎక్కడ కొత్త చట్టాలు, కొత్త న్యాయాలు పెడతారేంది? అయ్యా, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నాకుంది. వాళ్ళు అపవాదులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉంటే, ఆయన ఎందుకు అడ్డం వదులుతున్నా నాకు అర్థం కాల. నేను వ్యవసాయం మీద మాట్లాడుతా ఉంటే ఆయన అడ్డంలో, అధ్యక్షుల వారు మీరు పక్షపాతంగా ఉండకూడదు, 2 వైపులా కూడా ఒక న్యాయాన్ని పాటించాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కుదరదు. మీరు రాజకీయాలు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నేను ఎవరి మీద వ్యక్తిగత దూషణలకు ఎప్పుడు పోలేదు. నేను సబ్జెక్టే మాట్లాడతాను అధ్యక్ష. ఆయనే అనవసరంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మైక్ కాబట్టి ఫస్ట్ అర్థంగా నాకు మైక్ వచ్చేది. అధ్యక్ష, మీ ద్వారా చెల్లి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా, కూర్చోదు వెళ్ళి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే పద్ధతిలో ఈ మధ్య కాలంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్లకు మైక్ ఇస్తే కూడా నేను వెయిట్ చేస్తా ఉన్నా నా సమయం కోసం.
ఎందుకంటే 2025లో 44,736 మెట్రిక్ టన్నులకు సంబంధించిన వినియోగం ఇక్కడ జరిగింది, హెక్టార్లో ఇక్కడ కర్నూలు జిల్లాలో జరిగింది అన్న సందర్భంలో 2026కు వచ్చేసరికి ఆ కోటాను పెంచి 45,599 మెట్రిక్ టన్నుల వినియోగం కోసం యూరియాని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా అధికారులందరూ రాత్రి పగలు యూరియా వెనకాల పడి దాన్ని రైతులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎక్కడా యూరియా కొరత లేదు అనే మాటని ఈరోజు రైతుల నోట్లో నుంచి వింటా ఉన్నాము. రైతుల సమస్య, రైతులకు ఏదైనా యూరియా సమస్య వస్తే ప్రజాప్రతినిధులుగా ఉన్న మేము అధికారులను వెంటబెట్టుకొని అక్కడక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇప్పటికి కూడా మనకందరికీ తెలుసు అధ్యక్ష, ఒకవైపున యుద్ధం జరుగుతూ ఉంది, పశ్చిమాసియాలో విపరీతమైన యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ పూర్తిగా రాకపోకలన్నీ ఆగిపోయిన సందర్భంలో కూడా, పెట్రోలు గ్యాస్ రావడం కష్టంగా ఉన్న సందర్భంలో కూడా, యూరియాని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టంగా ఉన్న సందర్భంలో కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానంతో ముందు చూపును దృష్టిలో పెట్టుకొని ఈరోజు యూరియాని దేశంలోనే ప్రతి ఒక్క రైతుకి కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అని మీ ద్వారా నేను ప్రజలకందరికీ తెలియజేస్తాను. ఈ రోజే కాదు, ఈ సీజన్ మొత్తం కూడా, ఈ వర్షాలు ఇప్పుడే మొదలవుతున్నాయి, ఇప్పుడే విత్తనాలు వేస్తా ఉన్నారు. ఈ సీజన్ లో ఎక్కడా కూడా యూరియా సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది అని స్పష్టంగా ఇంతసేపు అరిచినటువంటి వ్యక్తులకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రజల్లో మీరు అపోహలు కల్పించొద్దు అని నేను వాటికి విన్నవించుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక రెండవ అంశం అధ్యక్ష, ఈ మధ్యనే మనం చూసాం బజార్లో, పెద్దలు మీరు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, బజార్లో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు, బుడగలు వదులుతా ఉన్నారు, ఈ ప్రభుత్వము ఏ పని చేయలేదు, ఈ ప్రభుత్వం మోసం చేసింది అనే మాటలు మాట్లాడినారు అధ్యక్ష. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ కూడా నెంబర్ వాళ్ళ ముందు పెట్టాలి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం గురించి అధ్యక్ష. ప్రతి రైతు సాగు కోసం మద్దతు వాళ్ళకి పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిందో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని యథాతథంగా అధికారంలోకి ఇచ్చిన మొదటి సంవత్సరమే ఈరోజు ఇస్తున్నామన్న దాన్ని పెద్దలు మీరు అప్రిషియేట్ చేయాలా. చాలా సంతోషమే, చాలా గట్టిగా అరిచి మద్దతు తెలుపుతున్నారు. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇంత పెద్ద విషయం అర్థం చేసుకోండి, మీకు విషయం ఇక్కడ ఉన్న సమయం సమావేశం జరుగుతుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఎందుకంటే లేదు అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు కాదండి, చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా మీకు వ్యవసాయ శాఖ పరంగా వ్యవసాయ శాఖకు ఏమైనా సలహా సూచనలు ఉంటే చేయండి. ఇంకా ఏమైనా అధ్యక్ష, ఈ సభలన్నీ కూడా, ఈ రివ్యూ మీటింగ్లన్నీ ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకేమిటి సభలు? ప్రజలు చూస్తున్నారు, తెలుసు రైతులకు ఎంత చేసినా తెలుసుకోవాలి. అయ్యా మీరు అధ్యక్ష, మేమేం చేస్తున్నామో ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడన్నా చెప్పాలి కదా. ఇప్పుడు అది కాదు అధ్యక్ష, ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి రైతులను సర్వనాశనం చేసి ఇదే పథకం కింద కేవలం 13,500 రూపాయలు ఇచ్చి ఈ రోజు మేము 20,000 రూపాయలు ఇస్తా ఉంటే ఊర్చుకోలేకపోతే ఎలా అధ్యక్ష? ఊర్చుకోవాలి కదా, ఊరికే అరిస్తే ఏమొస్తుంది? నేను
ఒకటి చెప్పనండి ఆయన కంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తున్నామా, మేము మాట నెరవేర్చుకున్నామా, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడి డబ్బులు ఇస్తున్నారా లేదా, ఇది చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లా. ఊరకే అరిచి ప్రజలను పక్కదావ పట్టిస్తే మీకేం వస్తుంది? అన్నదాత సుఖీభవ పథకం ఇక్కడ రాశారు, అన్నదాత సుఖీభవ పథకాన్ని రాశారు, అది చెప్పాలి. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన చదివే మొదలు పెట్టంగానే వెనకాల నుంచి ఒక ఆయన వచ్చి సాలు ఆపే లైట్ టైం అయిపోతుంది అంటున్నారు. అలా ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే బుక్ అంతా చదివి మాకు బుక్ ఎందుకు ఇచ్చారంటే మీరు ముందుగా చదువుకొని వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే చెప్పమని మాకు ఇచ్చింది బుక్ కదా. ఈ బుక్ అంతా వాళ్ళు చెప్పేస్తారు, పథకాలన్నీ వాళ్ళు చెప్పేస్తారంటే అది వాళ్ళు చెప్పరండి. అలా చెబితే రాష్ట్రం ఇంకో రకంగా ఉంటది. అది వేరే విషయం అధ్యక్ష. ఎందుకంటే ఓవైపు నిందలేస్తూ ఉంటే మనము చెప్పుకోవాలి కదా అధ్యక్ష. మీరు కూడా ఆలోచన చేయండి ఓవైపు. ఎందుకంటే నేను ఇక ఒకే పాయింట్ ని స్ట్రెస్ చేయడానికి చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే 20,000 రూపాయలు ఇస్తున్నాము. కర్నూలు జిల్లాలో 2,06,052 మందికి 400 కోట్ల లబ్ధి చేశామని. ఏంటి చెప్పలే? కాదండి, మేము చేసిన అచీవ్మెంట్ అధ్యక్ష. మేము సాధించింది చెప్పుకోవద్దా? ఇది ఎక్కడ న్యాయం? మనం ఏం సాధిస్తున్నామో చెప్పుకోకపోతే ఎలా? మేమేం చేస్తున్నామో చెప్పకూడదా? ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి నీ కాన్షియన్స్ లో చెప్పుకో, నీ కాన్షియన్స్ లో చెప్పుకోవాలి సార్. దయచేసి లేక 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు సిలిక పంచాంగం చెప్పే ఎవరు వింటారు సార్ ఇక్కడ? చిలక ఇప్పుడు ఇంత సిలిక పంచాంగం చెప్తే ఎవరు వింటారు నీ మాటలు? అంటే ఏమంటే ఏం వినాలి? ఇప్పుడు పొద్దుసారి నీ సోది అయినమా? వేరే మా కాన్షియన్స్ విషయం మాట్లాడేది లేదా? జడ్పీడీసీ మాట్లాడకూడదా? నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకో, కలెక్టర్ మేడంతో మాట్లాడుకో. నీది ఈ అవసరం బయట మాట్లాడేది నాకు అవసరం. అవును సార్, మీ బుక్లెట్ గురించి మాట్లాడేది అవసరమో నాకు అంతే. అవును సార్, మేము అడగాల విషయము మీకు అవసరమో నాకు అంతే అవసరం. మేడం నేను హాస్పిటల్ జడ్పీడీసీ మేడం అట్లా కాదు సార్. నేను ఎక్కడ సార్ హాస్పిటల్ జడ్పీడీసీ సార్ మా 60,000 ఎకరాలు ఉంది. 60,000 ఎకరాలు ఉంది. వేరుశెనగ అనేది వేరుశెనగ అనేది రెడ్డి శాలు వచ్చేసి 20,000 మాట్లాడమన్నారా మీరు? 20,000 ఎకరాలు ఉంది. మరెందుకు 20,000 ఎకరాలు ఉంది. ఇందువరకే వేరుశెనగ రాలే. ఆ పంట గురించి చెప్తున్నాం మేము. రైతులు ఇచ్చుకునే టైం సభ పరంగా హక్కు మాట్లాడే సందర్భంలో అవమానకరంగా ఇంకొకరికి మైక్ ఇచ్చి మాట్లాడించడం అనేది సభా పద్ధతి కాదు. వాళ్ళు మాట్లాడినంత సేపు నేను ఉన్నాను. అవును సార్, ఇప్పుడు జడ్పీడీసీకి వచ్చారు 3 నెలలకు ఒకసారి. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ జిల్లాధికారులతో మాట్లాడచ్చు, ఎవరితోనే ఫోన్ మాట్లాడతారు. మాకు ఎవరు మాట్లాడిస్తారు? మేము ప్రతిపక్ష మీ ఆ పార్టీ జిల్లాధికారులు కానీ మీరు ఆ పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఫోన్లో ఎత్తురు. మాకు ఈ రోజు అవకాశం వచ్చింది, ఈ రోజు మాట్లాడాలి కదా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే ఎవరు? ఇప్పుడు పార్టీ గురించి అవకాశం వచ్చింది, క్రమశిక్షణ చర్య తీసుకుంటారా తీసుకోరా? మీరు ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారా తీసుకోరా? ఆదరణ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కదా, ఆయన కాన్షియన్స్ గురించి మాట్లాడితే చాలు సంతోషం. వేరే కాన్షియన్స్ లో మాట్లాడే అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఏమన్నా జిల్లాకి అతను ఒకటి నాకు కొన్ని అధికారాలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, గౌరవం ఉంటది. అవన్నీ తీసేసి అతను మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఏమీ అనకుండా ఆయన అలౌ చేయడము, నేను మాట్లాడడం మొదలు పెడతానే ఆపడం అన్నది ఇది నిజంగా ఆ సభ చైర్కి చాలా ఇబ్బంది పరిస్థితి అధ్యక్ష. నాకు 5 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. 5 నిమిషాలు ఇవ్వండి సార్. ఇది 2 నిమిషాలు. నెక్స్ట్ టైం నుంచి 5 నిమిషాలు ఇవ్వండి. 5 నిమిషాలు శాఖ మీద 5 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అంతే. సరే, ఇది ముచ్చేస్తానండి. ఇది రైట్ అధ్యక్ష. ఓకే, 2 నిమిషాలు. ఏమిటన్నా ఎందుకు అలౌ చేయరు? రీజన్ ఉండాలి కదా అధ్యక్ష. మా పథకాలు మేము చెప్పుకోవడానికి అలౌ చేయకపోవడం ఏంటి? మా పథకాన్ని మేము చేసిన మంచి పనిని చెప్పుకోకూడదంటే ఎలా? ఎందుకు అలౌ చేయరు? అలా అలౌ చేయడానికి వీల్లేదు అధ్యక్ష. లేదు